నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు మీకు కాళికామాత యొక్క మహత్యము మరియు పూజా విధానము మరియు ఆ మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం కనుక మీరు శ్రద్ధగా మేము చెప్పింది వినండి. చక్కగా కాళికామాత యొక్క పూజ మంత్ర సాధన ఉత్కృష్టమైనది, అతి కష్టమైనది మరియు ఆమె మాత యొక్క అనుగ్రహం సంక్లిష్టమైనది కనుక మేము తెలియజేస్తున్నాం. కాళికామాత యొక్క పూజా విధానాన్ని తెలుసుకోండి. ఆ మంత్రాన్ని మీరు చేయడం వలన కొన్ని సంభవాలు మరియు నిదర్శనాలు జరుగుతాయి కనుక మీరు తెలుసుకోవాలని, మీకు తెలియజేయాలి అని సంకల్పంతో మేము మీకు ఈ పూజా విధానాన్ని మంత్ర సాధనను తెలియజేస్తున్నాం కనుక ఈ యొక్క మంత్ర సాధన చేయకండి, తెలుసుకోండి. కనుక ప్రతి ఒక్కళ్ళు ఏ యూట్యూబ్లో పడితే ఆ యూట్యూబ్ ఛానల్లో ఇలాగ మంత్ర సాధనలు, ఆ యూట్యూబ్లో వారు చెప్పే మంత్ర సాధనలన్నీ వెంటనే ఆ రోజే మంత్ర సాధన చేస్తున్నారు, నియమాలు తెలియకుండా. ఆ చెప్పేవారు కూడా ఎక్కువ నియమాలు చెప్పట్లేదు, ఆ మంత్రం సంబంధించిన కథ ఒకటే చెప్తున్నారు. కనుక మీరు చక్కగా ఆలోచించుకోవాలి. ఒక మంత్రాన్ని మనం జపించే ముందు ఎన్నో తెలియని ప్రమాదకరమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. కాళికామాత దశమహావిద్యలలో ప్రథమ విద్య, 1వ అవతారం. ఆమెని దేవీ దేవతలు, సకల ఋషులు, మునులు ప్రథమంగా అంటే నెంబర్ 1గా ఆమెను చూపించడానికి ప్రయత్నించారు. మనకి 1వ మహావిద్య అంటే చాలా ఉత్కృష్టమైనది, శక్తివంతమైనది. ఒకవేళ మంత్ర సాధన చేయగల వ్యక్తి అతని యొక్క పూర్వీకులు, కాళికామాత పూజ చేసిన వాళ్ళు అయితే కనుక అతని పూర్వీకులు, ఆమె పూర్వీకులు కానీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్వీకులు అంటే తాత ముత్తాతల వాళ్ళు వరుసగా కాళికామాత కానీ దుర్గామాతను కానీ ఉపాసించడం, ఆమెను పూజించడం, ఇంట్లో విగ్రహం కానీ వేరే చోట వాళ్ళ సొంత ప్రదేశాల్లో, స్థలాల్లో వేరే విగ్రహం కానీ ఉంటే కాళికామాత కానీ దుర్గామాతను కానీ తరతరాలుగా పూజించి వాళ్ళకి మాత్రమే కొన్ని మంత్రాలు వాళ్ళకి సిద్ధింపగోరుతాయి. ఆ దేవతలు వాళ్ళల్లో లీనమై ఉంటారు కనుక వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు కనుక వాళ్ళకి తెలియకుండా మంత్రాన్ని చెప్పించినట్లయితే కనీసం 3 సార్లు కానీ 7 సార్లు కానీ 9 సార్లు కానీ ఆ వినడం కానీ ఆ మంత్రం జపించడం కానీ వాళ్ళకి సిద్ధిస్తుంది. కనుక కొంతమందికి అలాగ అదృష్టం కలుగుతుంది, కొంతమందికి ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం ఉండదు. కనుక ఈ యొక్క దశమహావిద్యలో ప్రథమ విద్య అయినటువంటి కాళికాదేవి యొక్క ఈ మంత్ర విద్య అనేది చాలా ఉత్కృష్టమైనది, ప్రమాదకరమైనది కనుక మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ మంత్రాన్ని జపించవద్దు, వినండి, మాత యొక్క అనుగ్రహం తెలుసుకోండి, మంత్ర సాధన తెలుసుకోండి. కనుక ఈ విన్నపాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాళికామాత యొక్క పూజా విధానము, మంత్రము యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. పూజకు కావాల్సినటువంటి యొక్క సామాగ్రి
మొదటగా మీరు పరిపూర్ణంగా తలస్నానం చెయ్యాలి. మరియు నీలం వస్త్రాలు కానీ ధరించాలి. నీలం వస్త్రాలు కానీ నలుపు వస్త్రాలు కానీ ధరించాలి. కొంతమంది నలుపు వస్త్రాలు ధరించండి, నీలం వస్త్రాలే ధరిస్తారు. కనుక కాళికామాత విగ్రహాన్ని, చిన్న విగ్రహం కానీ లేదా కొంచెం పెద్ద విగ్రహం కానీ ఉండాలి. లేదా చిత్రపటం అంటే ఫోటో, కాళికామాత ఫోటో ఉండడం కానీ మీ పూజా మండపంలో పెట్టుకోవాలి. సంకల్పం మొదటగా గణపతి పూజ చెయ్యాలి. తరువాత మీ సంకల్పం చెప్పుకోవాలి. మీ గోత్రము, మీ నామము, మీ పేరు, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు చెప్పుకొని ప్రారంభించాలి. మీ పూర్వీకులు ఎవరైతే కాళీమాతను, దుర్గామాతను ఉపాసిస్తారో వాళ్ళ యొక్క పేర్లు చెప్పాలి, వాళ్ళ గోత్రం చెప్పాలి. చెప్పిన తర్వాత మీ గోత్రనామాలు చెప్పుకొని పూజ ప్రారంభించాలి. సంకల్పంలో కూడా అదే మంత్రము. వారి నక్షత్రం తెలిస్తే ఇంకా మంచిది. కనుక ప్రథమమైన పుట్టిన యొక్క వ్యక్తి నక్షత్రం ప్రభావం చూపిస్తుంది దేవీ దేవతల పూజల్లో. గోత్రము, నక్షత్రము, వారి పేరు కనుక ప్రధానమైనవి. కనుక మీ పూర్వీకులు కనుక ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు అలాగ చేయవచ్చు. కనుక కర్పూరము మరియు కావాల్సిన పదార్థాలు ఎర్రటి పువ్వులు 108 ఉండాలి. మందారం పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మరియు 108 ఉండాలి. ఎర్రటి పువ్వులు 108 మరియు అగరవత్తులు, సాంబ్రాణి మరియు కర్పూరం కావాలి. మరియు తమలపాకులు కనుక సిద్ధం చేసుకోవాలి. మేము ఇప్పుడు కాళికామాత యొక్క మహిమాన్వితమైనటువంటి బీజాక్షర మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం క్రీం కాళికాయై నమః కనుక తెలియజేస్తున్నాం. ఓం క్రీం కాళికాయై నమః. 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 ఈ అద్భుతమైనటువంటి కాళికాదేవి బీజాక్షర సహిత మహామంత్రాన్ని తెలియజేశాం. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు ప్రతి శనివారము, శుక్రవారము, సోమవారము 1008 సార్లు ఖచ్చితంగా జపించాలి. ప్రతిరోజు కూడా జపించాలి. ఇలాగ 45 రోజుల పాటు జపించాలి. మళ్ళీ 45 రోజులు జపించాలి. మళ్ళీ 45 రోజులు జపించాలి. ఇలాగ 7 కానీ 9 కానీ పౌర్ణమిలు వచ్చే వరకు పూర్తి అయ్యే వరకు మీరు జపించాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి కాళికామాత కాళికాదేవి యొక్క బీజాక్షర మహామంత్రాన్ని జపించాలి. కనుక ఎప్పుడైతే మీరు ఎంతగా జపిస్తారో మీకు మనశ్శాంతి, తేజస్సు కలుగుతుంది, శక్తి పెరుగుతుంది. మీ వాకు ఒక బాణంలా పనిచేస్తుంది. మీ యొక్క అద్భుతమైనటువంటి దివ్య శక్తి పెరుగుతుంది మీకు. ఆ రోజు నుంచి మీరు ఏది చెబితే అది నిజం అవుతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పని విజయవంతం అవుతుంది. కనుక మీకు ఆ శక్తి మిమ్మల్ని ఒక గుర్రంలా నడిపిస్తుంది. దివ్యమైనటువంటి అశ్వవేగాన్ని కలగజేస్తుంది. కనుక
కాళికామాత శక్తి మంత్రము ఎంత వేగమైనదో అంత ప్రమాదకర శక్తివంతమైనది. ఆమె యొక్క అనుగ్రహం చాలా ఉగ్రరూపంగాను, కరుణాస్వరూపిణిగాను, శాంతస్వరూపిణిగాను, నిర్మల తేజస్సుతో, భయంకరమైన ముఖముతో ఉన్నటువంటి, నాలుక బయటకు వచ్చి ఉన్నటువంటి, మెడలో పుర్రెలు మాల, కపాలమాలలు, మొరమొండమాలలు, రక్తము కారుతూ ఉన్న ఆమెటువంటి దేహము ఉంటుంది. అంత భయంకరమైనటువంటి దేహాన్ని, శరీరాన్ని చూసి కొంతమంది భయపడతారు. కనుక అద్భుతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, మహాశక్తివంతమైనటువంటి వేగం కలిగిన కాళికాదేవి యొక్క ఈ మంత్రాన్ని జపించాలి 45 రోజుల పాటు. కనుక పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. ఓం క్రీం కాళికాయై నమః, ఓం క్రీం కాళికాయై నమః, ఓం క్రీం కాళికాయై నమః, ఓం క్రీం కాళికాయై నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించాలి. మరియు శక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని జపించాలి. కనుక కాళికామాత యొక్క హోమం యొక్క సమిధలు తెలియజేస్తాం. మరియు ఇప్పుడు కాళికామాత హోమం గురించి మేము మీకు తెలియజేస్తున్నాం. మొదలుగా పూజకి సంబంధించినటువంటి సామాగ్రి, కాళికామాత దీపం, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పూజకు ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. నువ్వుల నూనె ఉంటే ఇంకా శ్రేష్టము. మరియు ఎర్రటి పుష్పాలు 108 ఉండాలి. కనుక తులసి, బిల్వదళాలు మరియు ఉండాలి చక్కగా. మరియు పాయసం చెయ్యాలి. పాయసం మీ సొంత చేతులతో చెయ్యాలి. మీ సొంత చేతులతో అన్నం పాయసం చెయ్యాలి, లేదా పులిహోర చెయ్యాలి. పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. మరియు పసుపు కుంకుమ ఉండాలి. ఓం క్రీం కాళికాయై నమః అంటూ పసుపు కుంకుమతో పూజ చెయ్యాలి మాతకు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కాళికామాత కాబట్టి రోజుకి 5 కేజీలు పూజ చెయ్యాలి. 5 కేజీలు. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రం 9 దాటిన తర్వాత పూజ చెయ్యాలి. ఓం క్రీం కాళికాయై నమః అంటూ చేస్తూ ఉండాలి. 5 కేజీలు కుంకుమ అవ్వాలి. దాదాపు 5 కేజీలు అంటే 6 గంటల పూజ చెయ్యాలి మాతకు. 6 గంటలు, రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు పూజ చెయ్యాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి కాళికామాత, ఉత్కృష్టమైనటువంటి మహామాత యొక్క మంత్రాన్ని తెలియజేశాం కనుక ఈ పూజా విధానాన్ని తెలుసుకోండి. కనుక కొంతమంది రుద్రాక్షమాలతో మంత్ర సాధన చేస్తారు. రుద్రాక్షమాలతో మంత్ర సాధన చాలా గొప్పది కాళికామాతకు. రుద్రాక్షమాల, కొంతమంది హకీకుమాల, నల్లది హకీకుమాల అని ఉంటుంది. ఆ మాలతో చేస్తారు పూజ. చాలా గొప్పగా ఉంటుంది. అది శక్తిని పెంచుతుంది, శక్తి తీసుకుంటుంది, శక్తిని ఇస్తుంది, మళ్ళీ ఆ శక్తిని మనకి ఇస్తుంది. 2 రకాలుగా పనిచేస్తుంది. రుద్రాక్షమాల అద్భుతమైనటువంటి, హకీకుమాల అద్భుతమైనటువంటి మాలలు 2. మీకు లభ్యమైనటువంటి మాలను స్వీకరించి మీరు మంత్ర సాధన చెయ్యొచ్చు. రోజు వీడికి చేద్దామని ఉండదు. 3 పూతలా చెయ్యాలి. 3 పూతల స్నానం చేసి మళ్ళీ పూజ మొదలు పెట్టాలి. 3 పూటలు స్నానం చేయాలి. కాళికామాత యొక్క ఆరాధనలో 3 పూటలు, పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలు చెయ్యాలి. మరియు 3 పూటలా కూడా మీరు హోమం చెయ్యాలి. హోమము చెయ్యాలి, మంత్ర సాధన చెయ్యాలి, పూజ చెయ్యాలి. మొత్తం 11 గంటలు అమ్మవారి దగ్గరుండి ఆరాధన చెయ్యాలి.
రోజంతా. కనుక అంత కష్టమైనది, ఉత్కృష్టమైనది. మరియు చూడండి, ఇంకొక్కటి తెలియజేస్తున్నా. 7 పౌర్ణములు, 7 పౌర్ణములు, 9 పౌర్ణములు, పౌర్ణమి 9 అలాగే ఎన్ని నెలలు చేయాలి? 9 నెలలు కానీ 7 నెలలు కానీ నిరంతరాయంగా చెయ్యాలి. కనుక అద్భుతమైనటువంటి కాళికామాత హోమాన్ని తెలియజేస్తున్నాం. ఇలాగా మేము చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాత యొక్క మంత్ర సాధన చాలా గొప్పది. మరియు గారెలు, బూరెలు మీరు చేయగలిగితే చాలా మంచిది. అవి పులిహోర లేదా పాయసం, అన్నంతో చేసినటువంటి పరవాన్నం నైవేద్యంగా సమర్పించాలి మాతకు. మరియు ఆమె కొంచెం మిమ్మల్ని శాంతంగా చూడడానికి వడపప్పు పానకం, బెల్లము నీళ్ళు కలిపినటువంటి పానకము మరియు అద్భుతమైనటువంటి మిరియాల పొడి కలిపినటువంటి పానకము, నానబెట్టినటువంటి పెసరపప్పుని వడపప్పు అంటారు. అది ఒక పళ్ళెంలో పెట్టుకోవడం, ఒక గ్లాసులో గిన్నెలో పెట్టుకోవడం. ఈ యొక్క గారెలు, బూరెలు, పులిహోర లేదా ఈ పరవాన్నం మీరు చక్కెర పొంగల్ కానీ పరవాన్నం కానీ చేసి నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు కూడా. కనుక ఇప్పుడు మీరు మంత్ర సాధన పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చెయ్యాలయ్యా అంటే కర్పూర హారతి ఇవ్వాలి. ఫస్ట్ పూలతో పూజ చేసిన తర్వాత అగరవత్తుల ధూపము, సాంబ్రాణి ధూపం ఇవ్వాలి. తరువాత నైవేద్యాలు పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క నైవేద్యాలు పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చోవాలి. కాళికాదేవి యొక్క మంత్రం సంకల్పం, గోత్రము, మీ పూర్వీకులు కాళికామాతను, దుర్గామాతను ఆరాధిస్తే గనక వారి యొక్క గోత్రము, నక్షత్రము మీ యొక్క గోత్రము, నక్షత్రము మీరు చెప్పుకుని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము ఏది కోరుకుంటున్నారో అది చెప్పుకుని చక్కగాను మీరు మంత్ర సాధన చెయ్యాలి. ఓం క్రీం కాళికాయై నమః. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మంత్ర సాధన చెయ్యాలి. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకూడదు. మీ శక్తి ఉంటేనే కాళికామాతను ఆరాధించాలి. లేదా నమస్కారం పెట్టి ఆ యొక్క చిత్రపటాన్ని, విగ్రహాన్ని గుడిలో కానీ లేదా మర్రి చెట్టు కానీ ఏదో ఒకటి, మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ మరియు రావి చెట్టు కానీ ఉంటే అక్కడ పెట్టేసి వచ్చేయాలి. నమస్కరించుకుని వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేయాలి. కనుక మీరు కాళికామాత పూజ చేయలేని అనుకుంటున్న వాళ్ళు కనుక ఆమెకు పూజ చేసేసి, అమ్మ నన్ను క్షమించి నేను ఈ రోజు నుంచి నీకు పూజ చెయ్యలేను అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చెప్పి మాతకు నైవేద్యాలు అక్కడే ఆ చెట్టు దగ్గర విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచేసి మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేయాలి. వచ్చేసి మీరు కుంకుమ, పసుపు మరియు చక్కగా స్నానం చేసేయాలి. పసుపు కుంకుమతో చేసేసి చక్కగా మీరు ఆ వస్త్రాలు మీరు ఇంకా ధరించకూడదు. ఆ దీక్షా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ధరించకూడదు. కనుక ఆ వస్త్రాలు లేని వాళ్ళకి దానం చేసేయాలి. మీరు ఆ వస్త్రాన్ని ఇంట్లో ఉంచారా, మళ్ళీ మాత మీకు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ శక్తి. మళ్ళీ పూజ చేయాలి. ఎన్నో కష్టాలు తెప్పిస్తూ ఉంటుంది. కనుక అలా చేయలేని వాళ్ళు నేను చెప్పింది చెయ్యండి, చక్కగా బాగుంటుంది. కనుక కాళికామాత హోమం విషయాలు తెలియజేస్తున్నాం. హోమం చేసే వేదికను శుభ్రం చేసుకోవాలి చక్కగా. ఆ హోమం చేసే ఒక్క ప్రదేశాన్ని, మీ పూజా మందిరాన్ని, పూజ గదిని శుభ్రంగా తుడవాలి. తుడిచి కడగాలి. కడిగి పసుపు బొట్లన్నీ పెట్టాలి. చక్కగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద అమ్మవారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టాలి. చక్కగా దీపారాధన కుండలు పెట్టుకోవాలి. వాటిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి
దీపారాధన చేయాలి. హోమానికి సమిధలు, హోమానికి ఇటుకలు మరియు మధ్యలో గోధుమ పిండితో ముగ్గులు వేయాలి. మరియు యజ్ఞం వాటికి దగ్గర యజ్ఞం ఉండే చోట మీరు హోమగుండం ఉండే చోట ముగ్గులు వేయాలి. చక్కగా ముగ్గులు వేసి ఇటుకల మీద గీతల ముగ్గు వేసుకుంటూ చక్కగాను సమిధులు తెలియజేస్తున్న సామాగ్రి పసుపుతో మొత్తం ఆ హోమగుండం అంతా పసుపుతో రాయాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి చక్కగా పక్కన పెట్టేయాలి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క సమిధి మధ్యలో కొబ్బరికాయ వేసి పసుపు కుంకుమ చల్లాలి. కనుక ఆ విధంగా చెయ్యండి. చక్కగాను సమిధలు ఒక పాత్రలో ఆవు నెయ్యి ఉండాలి. మరియు పోసుకోవడానికి 2 గరిటెలు ఉండాలి. ఉంటే చక్కగా బాగుంటుంది. గోమూత్రం కావాలి అలకడానికి చక్కగా. మరియు పసుపు కుంకుమ గంధం కావాలి. గంధంతో బొట్టు పెట్టాలి. గంధంతో పసుపు రాసిన తర్వాత ఈ ముగ్గు వేసిన తర్వాత గంధము బొట్లు పెట్టాలి. చక్కగా పెట్టుకుని చక్కగా కూర్చొని సమిధలు దాంట్లో పెట్టి మీరు కర్పూరం వేసి హోమాన్ని వెలిగించుకుని మీ ఇంట్లో చక్కగా హోమ మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి పౌర్ణమికి చెయ్యాలి. ప్రతి పౌర్ణమికి 3 పూట్ల చెయ్యాలి. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రం 9 తర్వాత హోమం చెయ్యాలి మీ ఇంట్లో. ఆ మంత్రాన్ని తెలియజేస్తున్నాం. హోమ మంత్రం కాళికామాత అద్భుతమైన హోమ మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం క్లీం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికే స్వాహ. 2 రకాలు. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికే స్వాహ. 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 కనుక చక్కగాను మీరు ఈ మంత్రాన్ని ఓం క్రీం కాళికాయై నమః ఈ మంత్రాన్ని 2 మంత్రాలను మీరు మంత్ర సాధన హోమంలో వినియోగించాలి. మరియు సమిధలు ఏమిటయ్యా అంటే హోమ సామాగ్రిలో ముఖ్యమైనవి ఉన్నాయి. బెల్లము, నెయ్యి, ఆకులు, రావాకులు, వేప మరియు జమ్మి, రావి పుల్లలు. అద్భుతంగా శమీ వృక్షం అంటే జమ్మి, శమీ వృక్షము, వటవృక్షం వేళ్ళు, వటవృక్ష సమిధలు, అరే అంటే నల్ల చందనం, ఎర్ర చందనం ముక్కలు, మరియు పిప్పళ్ళ పిప్పళ్ళు, అద్భుతమైనటువంటి మామిడి సమిధలు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉంచి హోమం చేస్తూ హోమంలో వేస్తూ ఉండాలి. ఈ యొక్క ఆహుతి గోమూత్రము మరియు నెయ్యి, బెల్లము, ఆవు పాలు, అక్షంతలతో చల్లుతూ ఓం క్రీం కాళికే స్వాహ, క్రీం కాళికే స్వాహ అంటూ హోమం చెయ్యాలి. 8 సార్లు చెయ్యాలి. ఆవు పాలతో తర్పణ ఇవ్వాలి మరియు హోమం చెయ్యాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనవి 9
పౌర్ణములు చెయ్యాలి. 7 పౌర్ణములు కానీ 9 పౌర్ణములు కానీ తప్పనిసరిగా చెయ్యాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి హోమాన్ని 1008 సార్లు చెయ్యాలి. 1 గంట సేపు చెయ్యాలి. ఇలాగా 3 పూటలు చెయ్యాలి. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రము. చక్కగా పూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు తెలియజేస్తున్నాం. ప్రతి శుక్రవారము మరియు పౌర్ణమి రోజు, శనివారం రోజు, సోమవారం రోజు, అమావాస్య రోజు కూడా హోమం చెయ్యాలి. తప్పనిసరిగా హోమం చేసి మాతకి తర్పణము, హోమ హవిస్సును అందివ్వాలి. కనుక మీకు శక్తి ఉంది అనుకుంటే కనుక చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది. దేవతానుగ్రహం కలుగుతుంది, కాళికామాత అనుగ్రహము. కనుక ఈ విధానాన్ని తెలియజేసాం. రానున్న రోజుల్లో మీకు మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం. కాళికామాత యొక్క సమగ్ర పూజా విధానాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు మేము మీకు మంత్ర సాధన విధానాన్ని తెలియజేస్తున్నాం. మంత్ర సాధన విధానంలో ఓం క్రీం కాళికాయై నమః ఈ మంత్రంతో రుద్రాక్షమాల తీసుకుని 1008 సార్లు మంత్ర సాధన చెయ్యాలి 1 పూట. మరియు మధ్యాహ్నం కూడా అంతే, సాయంత్రం కూడా అంతే. అలాగే 3000 చేసుకోవాలి. 3000 సార్లు చేసుకోవాలి. అంటే 3000 సార్లు మంత్ర సాధన చేసుకోవాలి ఒకరోజు. అలాగా 7 పౌర్ణములు, 7 నెలలు, 9 నెలలు చేసుకోవాలి. చక్కగా మంత్ర సాధన పూర్తవుతుంది. మరియు ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలోనే కొన్ని మీకు తెలియాల్సినవి ఉన్నాయి. అవి రానున్న వాటిలో తెలియజేస్తాను. కనుక ఈ మంత్ర సాధనకు కావాల్సినవి ఏమిటయ్యా అంటే, మీరు కూర్చోవడానికి దర్భాసనం కొనుక్కు తెచ్చుకోవాలి, రుద్రాక్షమాల కొనుక్కు తెచ్చుకోవాలి, నీలం రంగు వస్త్రాలు తెచ్చుకోవాలి, మరియు పసుపు కుంకుమ తెచ్చుకోవాలి, అక్షంతలు తయారు చేసుకోవాలి. మరియు చక్కగా ఈ విధానంగా చెయ్యాలి. కనుక రుద్రాక్షమాలతో మంత్ర సాధన చెయ్యాలి. హోమ మంత్ర సాధన మరియు ఈ యొక్క మాత పూజా మంత్ర సాధన 2 చేసుకోవాలి. ఇది 1000 సార్లు, అది 1000 సార్లు. అంటే ఈ హోమ మంత్రాన్ని 3000 సార్లు, సాధారణ పూజా మంత్ర కాళికామాత మంత్ర సాధన 3000 సార్లు మంత్ర సాధన చేసుకోవాలి ఒకే రోజు. కనుక ఇన్ని నెలలు చేసిన తర్వాత మాత యొక్క అనుగ్రహం మీకు నిదర్శనం మెల్లిమెల్లిగా కలుగుతూ ఉంటుంది. మీరు కూర్చున్నటువంటి ఆసనం మీద, దర్భాసనం మీద నీలం రంగు వస్త్రాలు మీరు కట్టుకుంటారు కదా, కట్టుకున్న వస్త్రాలు అదే రంగు వస్త్రాన్ని పరుచుకుని ఆ దర్భాసనం మీద కానీ, పీట కానీ, కుర్చీ కానీ వేసుకుని వాటి మీద కూర్చోవాలి. చక్కగా కూర్చొని మంత్ర సాధన చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి, మాతకు పూజ, కుంకుమ పూజ, ఈ యొక్క దండ వెయ్యాలి, నిమ్మకాయలు దండ వెయ్యాలి మాతకు. పెద్ద పటం, చిత్రపటం అనుకోండి, బరువు మోయగల నిమ్మకాయలు గుచ్చి వెయ్యాలి. లేదు దండ తట్టుకోలేడని చిన్న చిత్రపటం అండి, చిన్న విగ్రహం అండి అనుకుంటే పాదాల వద్ద ఒక పళ్ళెంలో ఆ నిమ్మకాయలు ఉంచి చక్కగా పసుపు కుంకుమతో ఈ యొక్క కాళికామాత స్వరూపంగా పసుపు కుంకుమ చల్లి నమస్కరించుకోవాలి. పువ్వులు పెట్టాలి ఆ నిమ్మకాయలకి. ఆ పాదాల వద్దే మీరు పూజ చెయ్యాలి. ఏమిటయ్యా అంటే కుంకుమ పూజ. ఓం క్రీం కాళికాయై నమః అంటూ మీరు పూజ చెయ్యాలి. చక్కగా కాళికామాతకు 5 కేజీలు 5 కేజీలతో పూజ చెయ్యాలి ప్రతిసారి, రోజంతాను. చక్కగా చేసుకున్నట్లయితే బాగుంటుంది.
2.5 కేజీలు 2.5 కేజీలు 3 పూట్ల 2.5 కేజీలు చొప్పున మీరు పూజ చేయాలి. మీ ఇష్టం, మీరు ఎంత అంటే అంత పూజ చేసుకోవచ్చు. కనుక కుంకుమ పూజ, నైవేద్యాలు, హారతి, నేను పిండి వంటలు అవి చెప్పాను. అవి చెప్పినవన్నీ మీరు నైవేద్యం ప్రతిసారి చేయాలి, పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము. ఇలా చేసినట్టయితే కాళికామాత అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ మూడు పూటలు ఎప్పుడైతే చేస్తారో కాళికామాత అనుగ్రహం త్వరితగతిన కలుగుతుంది. మంత్ర సాధనలో నియమాలు. కాళికామాత యొక్క మంత్రం చేస్తున్నట్టు ఎవరికి తెలియజేయకూడదు. దీక్ష చేస్తున్నానని తెలియజేయచ్చు. ఈ మంత్రం చేస్తున్నాను, ఆ దేవతకు చేస్తున్నానని బయట వాళ్ళకు తెలియజేయకూడదు. మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేయాలి. మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీ యొక్క రిలేటివ్స్కి ఎవరికి తెలియజేయకూడదు. మీ ఆఫీస్లో కొలీగ్ కానీ ఎవరికి తెలియజేయకూడదు. మీరు ఈ యొక్క ఇన్ని మండలాలు పూర్తయిన తర్వాత మాత్రమే దీక్ష తీసుకున్నానని చెప్తే సరిపోతాయి. ఇన్ని రోజులు కూడా మీరు నీలం రంగు వస్త్రాలు ధరించాలి. దీక్ష తీసుకుంటే కనుక, దీక్షలో లేని వాళ్ళు మామూలుగా నమస్కరించుకుని సాధారణ పూజ చేసుకోవచ్చు. 108 సార్లు మంత్ర సాధన, కుంకుమ పూజ చేసుకోవచ్చు. కనుక ఈ అద్భుతమైనటువంటి కాళికామాత యొక్క మంత్ర సాధన చాలా శక్తివంతమైనది. ఎన్నో ఉపద్రవాలు జరుగుతాయి. మీకు ఆ మాత ఎన్నో రకాలుగా పరీక్షిస్తుంది. ఒక మనిషిగా వచ్చి పరీక్షిస్తుంది, ఒక స్త్రీగా వచ్చి పరీక్షిస్తుంది, ఒక మగవారిగా వచ్చి పరీక్షిస్తుంది, చిన్న ఆడపిల్లగా వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తుంది, మగపిల్లవాడిగా వచ్చి పరీక్షిస్తుంది. ఎన్నో ప్రమాదాలు గురి చేస్తుంది. తట్టుకుని మీరు నిలబడి వరకు అలా చేస్తుంది. కనుక ఇప్పుడు చూడండి, పోలీసు యొక్క శిక్షణ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆర్మీ వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అంత కష్టమైనది కాళికామాత యొక్క పరీక్ష. అవి తట్టుకుని మీరు చేసినట్లయితే కాళికామాత అనుగ్రహం కలుగుతుంది. కనుక కాళికామాత అన్నీ ఇస్తుంది. ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, జనాకర్షణ, వశీకరణ, సమ్మోహన కలగజేవి కాళికామాత మంత్రాలు ఇవి. మీరు కఠినంగా ఉంటాయి. మీరు భక్తి శ్రద్ధలతో మీరు మాతకు పూజ చెయ్యాలి. ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక కాళికామాత యొక్క ఈ సిరీస్ మొదలవుతాయి. ఈ సిరీస్లో ఇది మొదటిది, ఇంకా ఎన్నో సిరీస్ రావచ్చు. కనుక విభాగాలు రావచ్చు. ఇది మొదటి పార్ట్, మొదటి విభాగం మాత్రమే. ఇంకా ఎన్నో విభాగాలు కాళికామాత గురించి మీకు రావచ్చు. ఇవి మీకు తెలియజేస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. మరియు ఈ యొక్క మంత్ర సాధనలో ప్రతిరోజు కూడాను అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. ఆ దీపం ఆరకూడదు. ఏం చెయ్యాలయ్యా అంటే, ఒక పెద్ద ఈ మూగుడు తెచ్చుకోవాలి. ఎలాంటి మూగుడు అయ్యా అంటే, పెద్ద మూకుడు ఉంటుంది, మట్టిది. దాని నిండా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. పోసి ఒత్తి వేసి వెలిగించాలి. అది ఆరకుండా మీరు ప్రయత్నిస్తే సరిపోతుంది. కనుక ఆరకుండా సాయంత్రం వరకు ఉండాలి. మళ్ళీ ఆవు నెయ్యి పోసుకోవచ్చు, మళ్ళీ వెలుగుతూ ఉండాలి. ఈ యొక్క 7 నెలలు 9 నెలలు కూడా పౌర్ణములు, అమావాస్య రోజున కూడా హోమం చేసుకుంటూ ఉండాలి. పూజ, హోమము, మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. చక్కగాను మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. కనుక ఈ మంత్ర సాధన చెయ్యండి అని మేము మీకు తెలియజేయట్లేదు. ఎందుకయ్యా అంటే, మీకు శక్తి సరిపోదు. మంత్ర సాధన చేయాలంటే చాలా శక్తి కావాలి. కనుక మీకు ఇలా ఉంటుంది. మా కాళికాదేవి యొక్క మంత్ర సాధనాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. కనుక అలాగా చేస్తూ ఉండాలి. నైవేద్యాలు సమర్పించాలి. మరియు మీరు యొక్క వస్త్రాలు ప్రతిరోజు స్నానం చేసినటువంటి వస్త్రాలు ఉతుక్కోవాలి లేదా తడుపుకోవాలి. తడుపుకుని ఆరేసుకోవాలి. మళ్ళీ
4-5 నీలం రంగు వస్త్రాలు తెచ్చుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. అవి కట్టుకోవాలి. ఇవి ఉతికిన తర్వాత ఇవి మళ్ళీ కట్టుకోవాలి. కనుక రోజు ఉతుక్కోవాలి, తడుపుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి. కనుక ఈ విధంగా మీరు చేసినట్లయితే కాళికామాత యొక్క మంత్ర సాధన హోమాలు చాలా గొప్ప ఫలితాన్ని మాట ఇస్తుంది. మీరు పరీక్షల్లో పాస్ అవుతారు, మంచి జ్ఞానము తెలివితేటలు కలుగుతాయి. కనుక ఈ మంత్ర సాధన చాలా గొప్పది. హోమము యొక్క సమిధులు అవి తెలియజేశాను కదా. అద్భుతమైనటువంటి ఈ విధానాన్ని మీరు చక్కగా చేసుకున్నట్లయితే చక్కగా ఆ మాట అనుగ్రహం మీకు అలవడగా కలుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలో ఆవు నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. ఆవు నెయ్యి లభ్యము అవ్వని పక్షాన మీరు ఏం చేస్తారయ్యా అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. చక్కగా మీరు వెళ్ళి నువ్వులు పట్టుకు వెళ్ళి చక్కగా మీరు సొంతంగా ఆడించుకుని నువ్వులు తెచ్చుకోండి. ఆ నువ్వుల నూనెతో మీరు మంత్ర సాధన చేసుకోవాలి, దీపారాధన చేయాలి చక్కగా. కనుక అద్భుతమైనటువంటి హోమగుండం మీరు తీయకూడదు, మీ ఇంటి దగ్గర ఉండాలి హోమగుండం. చక్కగా ఎప్పుడూ అలాగే ఉండాలి. ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి, హోమగుండం దగ్గర హోమం చెయ్యాలి, మరియు కొబ్బరికాయలు అవి కొట్టాలి మాతకు. కుంకుమ పూజ అయ్యాక కొబ్బరికాయ కొట్టాలి, మరియు హోమం అయ్యాక కొబ్బరికాయ కొట్టాలి, మంత్ర సాధన అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, నైవేద్యాలు సమర్పించాలి, చక్కగా పూజ చేసుకోవాలి. నేల మీద చాప వేసుకుని పడుకోవాలి, లేదా నేల మీద పడుకుండా అనుకుంటే తల కింద పీట వేసుకోవాలి. చెక్క పీట తల కింద వేసుకుని నీలం రంగు వస్త్రాన్ని పరుచుకుని పడుకోవాలి. మీరు పడుకుని నీలం రంగు వస్త్రం మీద పడుకోవాలి. చక్కగా నేల మీద నీలం రంగు వస్త్రం పరుచుకుని మీరు నీలం రంగు వస్త్రాలు ధరించి దీక్షగా ఉన్నట్లయితే పడుకోవాలి. చక్కగా విశ్రమించాలి. 1 గంట 2 గంటలు విశ్రమించిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి వచ్చి మళ్ళీ అదే రంగు వస్త్రాలు ధరించి మళ్ళీ మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. నలుపు రంగు వస్త్రాలు కానీ నీలం రంగు వస్త్రాలు కానీ, స్త్రీలైతే కొంతమంది కాషాయ రంగు ధరించవచ్చు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు. పురుషుల మట్టికి నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. స్త్రీలైతే కాషాయ రంగు, నీలం రంగు మరియు చక్కగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు. కనుక ఈ విధానాన్ని తెలియజేస్తున్నాం. 4-5 జతలు ఉండాలి మీ దగ్గర అవే రంగు వస్త్రాలు మీరు ధరించడానికి. పంచి కండువా కనుక నీలం రంగే ఉండాలి. కనుక ఈ నియమాలు పాటించండి. చక్కగా మంత్ర సాధన గురించి కాదు, దీక్ష తీసుకున్నామని చెప్తే సరిపోతుంది, దేవుడి దీక్ష అంటే సరిపోతుంది. కనుక ఈ విధానాన్ని అనుసరించండి, చక్కగా బాగుంటుంది. ఎవరన్నా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరన్నా చనిపోతే మీరు ఈ వస్త్రాలు, ఈ దీక్షా వస్త్రాలు నమస్కరించుకుని మాటకు అవి తడిపేసుకుని మీరు ఆరేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళని చూసి పలకరించి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఆ రోజుకి మంత్ర సాధన చేయకుండా మీరు మీ ఇంట్లో వారి చేత దీపారాధన చేయించుకుని ఆ 2వ రోజు స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా పసుపు కుంకుమతో స్నానం చేసి చక్కగా ఇంత చిటికెడు పసుపు కుంకుమ ఆ నీళ్ళలో వేసుకుని కలుపుకుని చక్కగా స్నానం చేసి మళ్ళీ ఆ నీలం వస్త్రాలు ఉతికి ఆరేసినవి మీరు కట్టుకోవాలి. కనుక ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కనుక మీ సొంత కుటుంబ సభ్యులు అనుకోండి, నమస్కరించుకొని మీ ఇంటి బయట ఇంట్లోకి వెళ్ళకుండా అమ్మవారి యొక్క తలుపులు వేసేసి ఈ యొక్క అమ్మవారిని నమస్కరించుకొని మీ ఇంటి లోపల వెళ్ళకుండా కొబ్బరికాయ తీసుకొని చక్కగా వేరే చోట ఇన్ని కొబ్బరికాయలను ఉంచుకోవాలి.
పూజా మందిరంలోనే కాకుండా బయట చోట ఉంచుకుని 4-5 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ తీసుకుని చక్కగా మీరు ఎవరింటికో వెళ్ళారో వాళ్ళు ఎవరో చనిపోయారండి, మీ మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, కొబ్బరికాయ కొట్టేసి మాతకు క్షమించి మాత, మాకు ఇలా ఇబ్బంది అయింది, నా పూజ ఎంతవరకు చేశాను కదా మళ్ళీ మొదలు పెడతానని నమస్కరించి కొబ్బరికాయ కొట్టేసి ఆ 15 రోజులు మానేయండి పూజ. అది మరియు ఎవరింటికో వెళ్ళారు ఆ 3 రోజులు మానేయండి పూజ ఆ ముందు చెప్పిన నియమాల ప్రకారం మీరు మళ్ళీ మొదలు పెట్టండి. కనుక ఇదే విధానాన్ని మొదలు పెట్టండి. కనుక ఆ కాళికామాత చాలా శక్తివంతమైనది. మీకు ఆ మాత అనుగ్రహం చాలా గొప్పది. నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఈ మంత్రాన్ని జపించకండి. కాళికామాత మహిమ యొక్క పూజా విధానం, హోమ విధానమే తెలియజేశాను. ఇంకా చాలా కాళికామాత గురించి తెలియజేస్తాను. కనుక అనుకరించకండి, ఈ మంత్రాన్ని పఠించకండి. మీకు అవగాహన కోసమే, మీకు తెలియాలన్న అవగాహన కోసమే చేస్తున్నాను. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. ఓం కాళికామాతయే నమః. నమస్కారం. ఇవేనండి కాళికామాత యొక్క పూజలు, హోమము, మంత్ర సాధన విషయాలు తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని వీడియో విభాగాలలో మరియు మరిన్ని సిరీస్లో మేము మీకు తెలియజేస్తాం. మరియు నియమాలు ఇవేనండి. కనుక ఈ నియమాలు పాటించండి. ఈ నియమాలన్నీ పాటించండి. కాళికామాత అనుగ్రహం పొందండి. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం కాళికాయే నమః.